ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 19వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. 19వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమునకు తెప్పరెళ్ళ చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును అని అనేక విషయాలను దేవుడు నియమించినటువంటి శాసనములు, దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రం, ఆయన ఏర్పరిచినటువంటి ఈ యొక్క శాసనములు మరి నిర్మలమైనటువంటివిగా ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రం, ధర్మము అది పవిత్రమైనటువంటిదిగా ఉంటున్నది, నిర్మలమైనటువంటిదిగా ఉంటున్నది, అది కన్నులకు వెలిగిచ్చును. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మరి దావీదు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు ఏర్పరిచినటువంటి శాసనములను, ఆజ్ఞలను, నియమములను, నిబంధనను, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిని ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఆయన యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటెదేన దారుల కంటెను మధురమైనటువంటిది. ఏ రీతిగా వర్ణిస్తూ ఉంటున్నాడో దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ఆజ్ఞలను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి ఆయన ఏర్పరిచినటువంటి శాసనములు మరి ఎంత తీయదనం ఉంటుంది, ఎంత మరి ఇది ఉంటున్నది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొని వలన గొప్ప లాభం కలుగును. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించటం వలన గొప్ప లాభం కలుగుతుందని తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి, వ్యక్తిగత జీవితంలో నుండి దావీదు బయలుపరుస్తూ ఉంటున్నారు. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఏర్పరిచినటువంటి ఆ ధర్మము నిర్మలమైనది, మరి మడతైనను లేదు, మచ్చైనను లేదు, నిష్కలంకమైనటువంటిదిగా ఉంటున్నది. మరి దాన్ని అనుసరిస్తూ దాని కొరకు మనము జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఆమేన్.